year న్యూ సిలబస్ లో ఉన్న టీచర్లందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈసారి మన టార్గెట్ మనం 596 మార్కులు దానికి మీరందరూ కూడా ఈ విధంగా అయితే ఇప్పుడు కృషి చేసి ఎంత కేర్ తీసుకుంటారా అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే కేవలం ఒకే ఒక బ్రాంచ్ లో ఈ ఫలితాలను సాధించాము. సో 2023-24 అకాడమిక్ ఇయర్ గాను 10th క్లాస్లో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తరఫున మంచి రిజల్ట్ సాధించినటువంటి విద్యార్థులకు దీనికి సహకరించినటువంటి ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా అభివందనలు చెబుతూ ఉన్నాను. మీకు తెలుసు, ఈ స్కూల్ 2002లో స్టార్ట్ చేయడం జరిగింది. 150 మందితో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఈరోజు సుమారుగా 4350 స్ట్రెంత్తో బాగా చక్కటి రిజల్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. ఇందుకు కారణం మా ఉపాధ్యాయుల యొక్క సహకారము, పిల్లల యొక్క శ్రద్ధ, తల్లిదండ్రుల యొక్క సహకారము. ఇందులో ఏమాత్రం సందేహం లేదు నేను చెప్పుకోవడానికి. నేను కేవలము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాను, అది మీకు తెలుసు. నేను కూడా 10th క్లాసు జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివించాను. నా 10th క్లాస్ మార్క్స్ 247, 600కు 247 మార్కులు నా మార్కులు. మరి ఈరోజు మీ మార్కులు 594, 593, 592 ఇవి మీ మార్కులు. ఆ రోజుకు ఈ రోజుకు ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించాలి. నేను ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థిగా చాలా కష్టాలు ఓర్చి ఈ స్థాయికి వచ్చాను. నేను డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, డిగ్రీ మాత్రమే ఇంగ్లీష్ మీడియం. అంటే మరి నేను ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ సుమారుగా 42,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడంలో నేను కృతార్థుడైనాను. కారణం ఏమంటారు? మనిషికి చదవాలన్నటువంటి జిజ్ఞ ఉంటే పల్లెటూరు వాడి దెబ్బకు పట్నం వాడు ఏమాత్రము సరిపోడు అని మీరు పలుమార్లు నిరూపించారు. ఈ 22 ఏళ్ల కాలంలో నేను చాలా చూశాను. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని నా చిరకాల వాంఛగా ఇక పైన భావి తరాల వారికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చక్కటి ఎడ్యుకేషను రానున్న రోజుల్లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్కు అనుగుణంగా సిబిఎస్ఈ స్కూల్ ఒకటి ఫామ్ చేయాలని చెప్పి లాస్ట్ ఇయరే నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగానే బాబానగర్కు దీపగుండ్లకు మధ్యన సుమారు నంద్యాల నుంచి 15 కిలోమీటర్ల దూరంలో 18 ఎకర్స్లో చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి సిబిఎస్ఈ స్కూల్ను నిర్మించబోతా ఉన్నాను. మీకు ఈ స్కూలు 2026-27కు ప్రారంభంలోకి రానుంది. అంటే ఇంకా 2 అకాడమిక్ ఇయర్లు జరగాలి. అంటే 24-25 అయిపోవాలి, 25-26 అయిపోవాలి, 26-27కు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో 18 ఎకరాల విస్తీర్ణంలో మంచి హంగులతో క్వాలిటీ ఎడ్యుకేషన్. అక్కడ ఏం చేస్తున్నాను నేను? G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ + 3 ఫ్లోర్ స్కూల్కు, అట్లాగే G+3 గ్రౌండ్ ఫ్లోర్ + 3 ఫ్లోర్ హాస్టల్కు, అట్లాగే G+3 అంటే కింద మెస్సు, పైన 3 ఫ్లోర్స్, ఒక్కొక్క ఫ్లోర్లో 34 ఫ్యామిలీస్ అంటే టీచర్స్, 34x3 అంటే 102 మంది ఫ్యామిలీస్ టీచర్స్ త్రూఅవుట్ ది కంట్రీ చక్కటి ఎడ్యుకేషన్తో పిల్లలకు చక్కటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి అక్కడ నిర్మించబోతున్నాను. బహుశా మన రాయలసీమలోనే నంబర్ 1గా ఆర్గనైజేషన్ తీర్చిదిద్దాలనేటువంటిది నా కోరిక. ఇప్పుడు మీరు ఎలాగైతే సహకరించారో తల్లిదండ్రులు, భవిష్యత్తునందు కూడా ఇదే విధమైనటువంటి సహకారాలను అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ స్కూల్ ఇలాగే ఉంటుంది. స్టేట్ సిలబస్లో
గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇక్కడ ఈ స్కూల్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. రెసిడెన్షియల్ ఉంటుంది, డే స్కాలర్ ఉంటుంది. అట్లాగే గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా ఉంటుంది, గురు రాఘవేంద్ర మెస్సు ఉంటుంది, గురు రాఘవేంద్ర గోశాల ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంగణం వదిలిపెట్టి ఎక్కడికి బయటికి పోయేది ఉండదు. దయచేసి ఇది గమనించవలసిందిగా తల్లిదండ్రులకు విజ్ఞప్తి. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ సిలబస్ ఎన్జిఓ కాలనీలోనే కంటిన్యూ అవుతుంది. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ కూడా ఎక్కడికి వెళ్ళదు. అట్లాగే గురు రాఘవేంద్ర మెస్సు ఎక్కడికి వెళ్ళదు, గురు రాఘవేంద్ర గోశాల కూడా ఎక్కడికి వెళ్ళదు. ఇవి ఇక్కడనే ఉంటుంది. ఈ 3 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాంగణం ఇలాగే ఉంటుంది. ఇది మధ్యతరగతి కుటుంబీకులకు, రైతులకు అనుకూలంగా తక్కువ ఫీజులతో 22 ఏళ్ల నుంచి రన్ చేస్తున్నాను. ఈ యొక్క ఫీజులు మన నంద్యాల జిల్లానే కాదు, కర్నూలు జిల్లాలో కూడా ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంత తక్కువ ఫీజులతో ఎవరికి సాధ్యం కాదు. అది 22 ఏళ్లుగా సాధ్యమవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్. కాబట్టి దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క పిల్లలను మా స్కూల్ మీద, మా మీద నమ్మకం ఉంచి పిల్లల్ని ఎండార్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఒక్కొక్కరు మాకు ఒక స్టాంప్ క్యాంపెయినర్ కాబట్టి మీరే మాకు మా స్కూల్కు స్టూడెంట్స్ను రికమెండ్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది స్టేట్ సిలబస్ ఇక్కడ ఉంటుంది. అక్కడ కొత్తగా నిర్మించబోయేది సిబిఎస్ఈ సిలబస్ ప్లస్ జూనియర్ కాలేజీ కూడా అక్కడ వస్తుంది. అక్కడ సుమారుగా 5500 మంది స్టూడెంట్స్ను డే స్కాలర్ రెసిడెన్షియల్కి అనుగుణంగా అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారుగా ఐ వాంట్ మేక్ ఏ స్మాల్ ఫారెస్ట్, సుమారుగా ఒక 1000 చెట్లు అక్కడ మంచి ఒక పెద్ద అడవిలాగా తయారు చేస్తా ఉన్నాను. అది నా డిజైన్. కాబట్టి ఇటువంటి ఎడ్యుకేషన్ మీకు వస్తుంది నాన్న. మీరు ఇక్కడ పాస్ అయినటువంటి 10th క్లాస్ పిల్లలు మీరు చాలామంది ఇంకా ఇదే టెంపోతో బాగా చదువుకోవాలి. మీరందరూ మిడిల్ లో యావరేజ్ ఇన్కమ్ పేరెంట్స్ పిల్లలు. మీకు తెలుసు ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు ఎలా కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో. ఇదే టెంపోతో భవిష్యత్తులో కూడా మీరు చక్కగా చదువుకోవాలి. నువ్వు ఎంపీస్ తీసుకుంటావా, బైపీస్ తీసుకుంటావా, సిఈస్ తీసుకుంటావా, అది నీ ఇష్టం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దానికి అనుగుణంగా నేను తొందరగా జీవితంలో సెటిల్ కావాలి. అట్లాగే సెటిల్ అయిన తర్వాత మన సొసైటీకి తిరిగి రీపే చేయాలి. తిరిగి కూడా సొసైటీకి మనం తీసుకున్నటువంటి ఈ రుణాన్ని సొసైటీకి రీపే చేసేటట్టుగా సర్వీస్ ఓరియంటెడ్గా మంచి సేవా తత్పరతతో మీరు ముందుకు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నపిల్లలందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. నా శుభాశిస్సులు నాన్న. థ్యాంక్ యూ.